దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 55 అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకంలో ఎన్నో భారాలతో, కుటుంబ భారము, లోక భారము, ఉద్యోగ భారాలు, అనారోగ్య భారాలు, ఆర్థిక భారాలతో మనుషులు ఎంతో వేదన పడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీది ఏ భారమైనప్పటికీ ఆదుకునేవాడి లోకంలో ఎవరు లేరు. ఎందుకనంటే యోసేపును చూడండి, ఆయనను అందరూ కూడా వెలివేశారు. అయితే ఆయన మోసినటువంటి భారం, దుఃఖ భారం ఎవరూ తీయలేకపోయారు. ఆయన దేవుడికి మాత్రం నమ్మకంగా జీవించి, ఆయన దేవునిని బట్టి, వాక్యాన్ని బట్టి, ఆయన మాటను బట్టి ఆయన కీర్తించుకుంటూ దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు. కాబట్టి భయపడకోకుండా ఆయన ఒకటే అనుకున్నాడు, నరులు నిన్నేమీ చేయలేరు, నరులు నమ్ముకోకని దేవుడు చెప్పాడు. చూసారా, ఆ మాటను మనసులో పెట్టుకుని నేనైతే ఇదిగో దేవుని యందే నమ్మకించున్నానని ధైర్యముగా ఉన్నప్పుడు ఆ భారం అంతటిని తీసివేసి దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు యెహోవా నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్మి, నేను దేవునికి మొరపెట్టుకుంటాను, దేవుడు నన్ను రక్షిస్తాడు అంటే, నీవు ఏదన్నా హానికరమైన పరిస్థితి, చిక్కుల్లోను, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నావా, దేవుడు నిన్ను విడుదలవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజున. కాబట్టి మనం నరులు నీకేమీ చేయలేరు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచు. నా శత్రువులు అనేకులు ఉన్నారు, అయినా వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలగజేసి ఆయన నీ ప్రాణాన్ని విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో భారాలు లోకములో ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది. కాబట్టి ప్రతి భారాన్ని దేవుడి మీద పెడితే తీసివేసి మనల్ని సంతోషంతో నింపి, ఆరోగ్యంతో నింపి నడిపిస్తాడు. అట్టి దీవెన మీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్.